యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 4వ వాక్యము నుండి 8వ వాక్యము వరకు మనం చదువుకుందాం. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపము వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి. వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను. అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తము వంటి హస్తములుండెను. 4ంటికి ముఖములను రెక్కలను ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహెజ్కేలుకి కలిగిన ఒక దర్శనం మనం చూస్తున్నాం. ఇక్కడ యూదులను పరిపాలిస్తున్నటువంటి యెహోయాకీము అనే రాజు యూదుల్ని పరిపాలించేటప్పుడు బబులోను దేశమును పరిపాలిస్తున్న నెబుకద్నెజరు రాజు యూదా దేశం మీదకి యెరూషలేము మీదకి దండెత్తి కొంతమందిని చెరగొని తీసుకొచ్చారు. మందిరములో ఉన్న కొన్ని ఉపకరణాలను కూడా తీసుకొచ్చారు. ఆ యెహోయాకీము రాజును కూడా ఆయన చెరగొని తీసుకొచ్చారు. అలా తీసుకొని వచ్చేటప్పుడే యెహెజ్కేలు కూడా యూదా దేశము నుండి బబులోను దేశమునకు చెరగొని తీసుకొని రాబడి ఉన్నారు. ఆ తర్వాత ఈ యెహెజ్కేలు వీళ్ళు బబులోను దేశంలో ఉన్నారు. ఖేబారు నది తీరాన ఆయనకు ఈ దర్శనం కలిగినట్లుగా మనం మొదటి వాక్యములో గమనిస్తాం. శ్రద్ధగా వింటే మీకు అర్థమవుతుంది. అనాలోచనగా ఉండొద్దు. వేరే ఆలోచన వేరే తలంపులతో ఉంటే వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. కొంచెం శ్రద్ధగా వినండి, వాక్యం అర్థమవుతుంది, తేలిగ్గానే అర్థమవుతుంది. ఖేబారు నది తీరాన ఉన్నప్పుడు ఆయనకు ఆకాశం తెరవబడి ఆత్మవశుడైనప్పుడు ఈ యొక్క దర్శనం కలిగింది. యూఫ్రటీస్ అనే ఒక గొప్ప నది ఉన్నది. దానికి ఉపనది ఖేబారు నది. ఈ ఖేబారు నది దగ్గర ఉన్నప్పుడే ఆయనకి ఈ దర్శనం కలిగింది. బాబులోను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళు సియోనుకు వచ్చి కీర్తనలు పాడమని చెప్పినప్పుడు వారి మధ్యలో సియోను గీతాలు పాడడానికి వీళ్ళకు సిగ్గు అనిపించేది. ఎందుకంటే అక్కడికి చెరగుని తీసుకొని రాబడి ఉన్నారు కనుక అక్కడ సియోను గీతాలు పాడడానికి ఇష్టపడలేదు. వారికి ఉన్న వాయిద్యములన్నీ కూడా నిరవంజి చెట్లకు తగిలించినట్లుగా కీర్తనలో రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహెజ్కేలుకి బయలుపరచబడిన యొక్క దర్శనం దేవుని ప్రభావము మహిమా దర్శనం. ఆయన ప్రభావ మహిమా దర్శనమును యెహెజ్కేలు చూశాడు. ఇది క్రొత్త నిబంధన సంఘానికి మన ఆత్మీయ జీవితంలో నేర్చుకునవలసినటువంటి పాఠము ఇందులో దాగి ఉంటుంది. యెహెజ్కేలు లేవి గోత్రికుడు, కహాతు వంశములో పుట్టినటువంటి ఒక యాజకుడు. ఆయన యెహెజ్కేలు యాజకుడు. ఆయనకు దేవుడి యొక్క దర్శనమును అనుగ్రహించారు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నేను ఉత్తర దిక్కునకు చూడగా ఒక గొప్ప తుఫాను వచ్చుచున్నట్టు ఉండెను. ఆయన ఉత్తర దిక్కునకు చూసినప్పుడు ఓ గొప్ప తుఫాను వస్తున్నట్లుగా ఆయనకి కనబడింది. ఉత్తర దిక్కున దేవుని సభా పర్వతం ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. ఆ ఉత్తర దిక్కున ఉన్న దేవుని సభా పర్వతం, ఆయన ఆ పర్వతం మీద కూర్చొని ఆయన అన్ని దిక్కులని గమనించి ఆయన పరిపాలన చేస్తున్నారు.
ప్రియమైన దేవుని బిడ్డల అక్కడి నుండి ఒక తుఫాను వచ్చుచున్నట్లుగా ఆయన చెప్తున్నారు. మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. ఒక గొప్ప మేఘం ఆయన కనబడింది. గోళము వలె గుండ్రముగా ఉన్నటువంటి ఒక అగ్ని కూడా ఆయన కనబడినట్లుగా చూస్తున్నాం. అక్కడ కాంతి దాని చుట్టూ ప్రకాశించుచుండెను. ఆ అగ్ని గోళం వలె గుండ్రముగా కనబడింది కదా, దాని చుట్టూ ఒక కాంతి ప్రకాశిస్తున్నట్లుగా ఆయన దర్శనంలో చూస్తున్నారు. ఆ అగ్నిలో నుండి కరగబడిన ప్రజ్వలించుచున్న అపరంజి వంటిదొకటి కనబడింది. దానిలో నుండి 4 జీవుల రూపములు గల ఒకటి కనబడింది. దానిలో నుండి 4 జీవులు కలిగినటువంటి ఒక రూపము ఆయనకు కనబడింది. ఈ 4 జీవుల గురించి మనం చదువుకున్నాం. ఈ 4 జీవుల గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆ 4 జీవుల యొక్క ముఖములు, ఆ 4 జీవుల యొక్క కాళ్ళు, ఆ 4 జీవుల యొక్క హస్తములు, 4 జీవుల యొక్క రెక్కలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 4 జీవుల యొక్క ముఖములు, 4 ముఖములు కనబడినట్లుగా అక్కడ వాక్యంలో రాయబడింది. మొదటి ముఖము 10వ వాక్యం. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఇక్కడ 10వ వాక్యములో మనం గమనించినప్పుడు 4 ఎదుటి ముఖరూపము మానవ ముఖరూపం, కుడి పార్శ్వన ఉన్నటువంటి ముఖరూపము సింహముఖము, ఎడమ పార్శ్వన ఉన్న ముఖము ఎద్దు ముఖము, 4 పక్షిరాజు ముఖము వంటి ముఖములు ఉన్నట్లుగా ఆ 4 జీవుల యొక్క ముఖరూపములు రాయబడి ఉన్నాయి. ఒకటి మానవ ముఖము, రెండవది సింహముఖము, మూడవది ఎద్దు ముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఈ 4 జీవులకు 4 ముఖములు ఉన్నట్లుగా మనం ఇక్కడ వాక్యములో గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 ముఖముల యొక్క అర్థములని మనం గమనించినప్పుడు మొదటి ముఖము మానవ ముఖమని మనం చూస్తున్నాం. ఇదే 4 ముఖములు 4 సువార్తలకి సాదృశ్యముగా కూడా కనబడుతుంది. మొదటిది మానవ ముఖం, రెండవది సింహముఖం, మూడవది ఎద్దు ముఖం, 4వది పక్షిరాజు ముఖం. సింహముఖము మత్తయి సువార్తకి సూచనగా మనం గమనిస్తాం. ఎద్దు ముఖము మార్కు సువార్తలో మనం గమనిస్తాం. మనిషి ముఖము లూకా సువార్తలో చూస్తాం. పక్షిరాజు ముఖము యోహాను సువార్తలో మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ 4 సువార్తల్లో మత్తయి సువార్త రాసినప్పుడు యేసు ప్రభుని ఒక సింహము వలె ఆయన చూపించారు. మార్కు సువార్త రాసినప్పుడు యేసు ప్రభుని ఒక దాసుని వలె, ఒక ఎద్దు వలె ఆయన చూపించారు. లూకా సువార్త రాసినప్పుడు యేసు ప్రభుని ఒక మనుష్య కుమారుడిగా యేసు ప్రభుని బయలుపరిచారు. యోహాను సువార్త రాసినప్పుడు అక్కడ ఆయన పరిశుద్ధత గురించి, పరిశుద్ధాత్మ గురించి ఆయన రాస్తుంటున్నారు కనుక అక్కడ పక్షిరాజుని ముఖాన్ని ఆయన చూపించినట్లుగా మనం చూస్తాం. ఈ 4 సువార్తలు రాశారు. మొదటిది మత్తయి రాశారు, రెండవది మార్కు రాశారు, మూడవది లూకా రాశారు, 4వది యోహాను రాశారు. ఈ 4 సువార్తలు రాసిన ఈ 4 యేసు ప్రభు యొక్క శిష్యులు ఇద్దరే. మత్తయి యేసు ప్రభు శిష్యుడు, యోహాను యేసు ప్రభు శిష్యుడు. మరి మార్కు, లూకా శిష్యుల దగ్గర వాళ్ళు యేసు ప్రభుని గురించి అనేక విషయాలు నేర్చుకొని వాళ్ళు సువార్తలు రాశారు. మంచిది. ఏది ఏమైనా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసము ఇవన్నీ కూడా
రాయించారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ 4 ముఖములు 4 సువార్తల్లో కూడా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి ముఖము మానవ ముఖము. దేవుడు ఈ మానవ ముఖమని దేనికి సూచనగా ఉన్నదంటే అది దేవుని యొక్క ప్రేమకు సూచనగా ఉన్నది. దేవుడు మానవుని ఎంతో ప్రేమించారు కనుక ఈ యొక్క మొదటి ముఖము క్రొత్త నిబంధన సంఘము ప్రేమలో ఒక సంపూర్ణ సిద్ధి చెందాలి, ప్రేమలో ఒక పరిపూర్ణతకి రావాలి. అందుకొరకే ఇక్కడ ఒక మానవ ముఖమును మనం చూస్తున్నాం. ఇది ప్రేమల యొక్క పరిపూర్ణతని మనకు చూపిస్తుంది. మనమందరము కూడా ప్రేమ యొక్క సంపూర్ణతలోకి రావాలని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మన దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. లోకములో ఉన్నటువంటి మనలను ఆయన ఎంతో ప్రేమించారు. ఆయన ప్రేమ మన ఎడల ప్రభు చూపారు. ఈ ప్రేమలో మనం పరిపూర్ణులం కావాలి, ఆ ప్రేమలో మనం సంపూర్ణులం కావాలని వాక్యము మనకు సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ అనేది మన హృదయంలో కుమ్మరించబడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుందని పౌలు రోమా సంఘానికి రాశారు. పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించబడినప్పుడే దేవుని ప్రేమ కూడా ఆత్మ ద్వారా మన హృదయంలోనికి వస్తుంది. ఆ ప్రేమ మనలో ఎదుగుతూ రావాలి, ఆ ప్రేమ మనలో పరిపూర్ణం చెందాలి, ఆ ప్రేమ యొక్క సంపూర్ణతకి మనం రావాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, మనలో కుమ్మరించబడినటువంటి ఆ ప్రేమ అది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ మనలో సంపూర్ణం కావాలి. లోక ప్రేమలో మనం సంపూర్ణం కాకూడదు, శరీర సంబంధమైన ప్రేమల్లో మనం సంపూర్ణం కాకూడదు. దేవుని ప్రేమతో మన హృదయం నింపబడాలి. ఆ ప్రేమ మన హృదయంలో సంపూర్ణం కావాలి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వాక్యములు చదువుకుందాం. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్నాం. ఆయన ప్రేమని మనము నమ్ముకొని ఉన్నాం. దేవునికి మన ఎడల ఎంతో ప్రేమ ఉన్నది. ఆయనకు ఆ ప్రేమ ఉన్నది కనుకని ఆ ప్రేమని తన కుమారుని ద్వారా లోకానికి వెల్లడి చేశాడు. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములన్నిటినీ కడిగి మనల్ని పవిత్రులుగా మార్చి తండ్రి అయిన దేవునికి యాజక రూపముగాను ఒక రాజ్యముగాను మనల్ని ఆయన మార్చి ఉన్నాడని మన వాక్యములో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని ప్రేమ అనేది కుమారుని ద్వారా దేవుడు వెల్లడి చేశాడు. ఆ కుమారుని ద్వారా వెల్లడైనటువంటి ఆ యొక్క ప్రేమ మన పాపములను కడిగి తన రక్తముతో మనల్ని పవిత్రంగా మారుస్తుంది. ఇది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ పాపము నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రంగా మారుస్తుంది. ఈ ప్రేమను మనం ఎరిగి ఉన్నాం. ఆ ప్రేమనే మనం నమ్ముకొని ఉన్నాం. ఏ ప్రేమను నమ్ముకున్నాం? మనం దేవుని ప్రేమని మనం నమ్ముకొని ఉన్నాం గనుక ఆయన ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ఆయన మన యందు నిలిచి ఉండాలి. తీర్పు దినం అనేది ఒకటి రాబోతుంది. ఆ రోజున మనం ఆ తీర్పు నుండి మనం తప్పించబడి ప్రేమలో పరిపూర్ణులమయ్యేదానికి మనము ఈ యొక్క ప్రేమని మనం పొందుకొని ఉండాలి. ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలి. గనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న ప్రేమ దేవుని ప్రేమ అయి ఉండాలి. చాలామంది
మనుషుల ప్రేమలు నమ్ముకుంటున్నారు, లోక సంబంధమైన ప్రేమలు నమ్ముకుంటున్నారు. వాటి ద్వారా సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఆ సమస్యల్లో వాళ్ళు నలిగిపోతున్నారు. ఆ సమస్యల ద్వారానే వారి జీవితాలు కూడా వాళ్ళు ముగించుకుంటున్నారు. కానీ మనం నమ్ముకున్నటువంటి ప్రేమ మన ప్రాణం తీసే ప్రేమ కాదు. మన కొరకు ప్రాణం పెట్టి మన పాపములను కడిగి మనల్ని పవిత్రపరిచి తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా మార్చే ప్రేమ. ఆ ప్రేమని మనం నమ్ముకొని ఉన్నాం గనుక, ఆ ప్రేమని మనం నమ్ముకున్నాము గనుక ఈ ప్రేమలో మనం పరిపూర్ణత చెందాలి. ఈ ప్రేమలో మనం సంపూర్ణంగా మార్చబడాలి. అప్పుడు తీర్పు దినము నుండి మనం తప్పించుకుంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. మొదటిగా మానవ ముఖం దేవుని యొక్క ప్రేమ సంపూర్ణతని మనకు చూపిస్తుంది. క్రొత్త నిబంధన సంఘము దేవుని యొక్క ప్రేమ సంపూర్ణతలో పరిపూర్ణతలో ఎదగాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రేమైన దేవుని బిడలారా, దేవుని ప్రేమ తప్ప మనలో వేరొక ప్రేమ అనేది ఉండకూడదనేది దీని యొక్క సత్యం. రెండవ ముఖము అని మనం గమనించినప్పుడు అది సింహముఖము అని మన వాక్యములో చదువుకున్నాం. ప్రియమైన వారలారా, సింహముఖము అన్నప్పుడు నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని వాక్యములో మనం చూస్తున్నాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వాక్యం చెప్తుంది. గనుక ఇక్కడ సింహము అనేది విశ్వాస జీవితానికి మనం సాదృశ్యంగా తీసుకున్నట్లయితే విశ్వాసములో మనము సంపూర్ణముగా మార్చబడాలి. విశ్వాసములో ఒక పరిపూర్ణతలోకి మనం రావాలి. మనకేదో విశ్వాసం ఉంటుంది, అది అరకొర విశ్వాసం ఉంటుంది. కానీ అలా కాదు, మన విశ్వాసములో వృద్ధి చెందుతూ రావాలి. మన విశ్వాసములో అభివృద్ధి చెందుతూ రావాలి. శిష్యులు ఒక సమయంలో యేసు ప్రభుని అడిగారు, మా విశ్వాసమును వృద్ధి పొందించు అని అడిగారు. ప్రియమైన దేవుని విడలారా, దేవుని మీద మనకున్నటువంటి ఆ విశ్వాసం అది వృద్ధి చెందుతూ రావాలి, అభివృద్ధి చెందుతూ రావాలి. చాలామంది దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నారు, ఆ విశ్వాసాన్ని మరలా ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటున్నారు. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని తొలగించి వేస్తున్నారు. విశ్వాస విషయంలో మనం ఓడబద్దలైపోయినటువంటి వారి వలె మనం ఉండకూడదు. ఎన్నే ఎంబ్రే మోషేని ఎదిరించి విశ్వాసములో నుండి వాళ్ళు తొలగిపోయి ఓడబద్దలైపోయినట్టుగా వారి జీవితం మార్చబడింది. ఎదిరించినట్లయితే, నడిపింపుని ఎదిరించినట్లయితే, దైవ సేవకుల్ని ఎదిరించినట్లయితే, దేవుని ఎదిరించినట్లయితే, దేవుని వాక్యమును మనం ఎదిరించినట్లయితే విశ్వాసం అనేది బద్దలు చేయబడుతుంది. కనుక మనం విశ్వాసాన్ని బద్దలు చేసుకోకూడదు, మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. మన విశ్వాసాన్ని ఇంకా అభివృద్ధి చేసుకొని దానిలో మనం సంపూర్ణతలోకి రావాలి. అది క్రొత్త నిబంధన సంఘంలో ఉండవలసినటువంటి ఒక అనుభవం. అది విశ్వాసము లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు. విశ్వాసము ద్వారానే దేవునికి మనం ఇష్టలుగా ఉండగలుగుతాం. విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడై ఉండెను గనుక దేవుడు ఆయన్ని కొనిపోయాడు. తర్వాత హానోకు కనబడలేదు. ఇష్టడై ఉండటానికి, హానోకు దేవునికి ఇష్టడై ఉండటానికి కారణం ఏంటంటే విశ్వాసమే. మనలో ఉన్న విశ్వాసమే దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారుస్తుంది. ఆ విశ్వాసాన్ని నువ్వు పాడు చేసుకుంటే దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు మార్చబడలేవు. చూడండి, విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టడై ఉండెను, దేవుడు హానోకును కొనిపోయాడు. ప్రభువు ఒక రోజున రాబోతున్నాడు, అది కూడా త్వరగా జరగబోతుంది. ఆ రోజు హానోకును కొనిపోయినట్టుగా ఈరోజు మనల్ని కొనిపోవాలి. దేవుడు అలా మనల్ని కొనిపోవాలంటే హానోకు విశ్వాసమును బట్టి ఎలా దేవునికి ఇష్టడై ఉన్నాడో మనమును దేవునికి అలా ఇష్టలమై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన కొనిపోతాడు. ఆ తర్వాత హానోకు కనబడలేదు. ఆయన దేవునితో ఉన్నాడు. దేవుడు మనల్ని కొనిపోయిన తర్వాత మనం ఈ భూమి మీద కనబడం, మన దేవునితో ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే ఈ యొక్క విశ్వాసములో మనం పరిపూర్ణత చెందాలని వాక్యం సెలవిస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం.
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగచేసినని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. విశ్వాసము సంపూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి అంటే మన విశ్వాసము క్రియలు మనకు ఉండాలి. క్రియలు లేని విశ్వాసం అది మృతమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రియలతో కూడిన విశ్వాసములో మన సంపూర్ణంగా మార్చబడాలి. క్రియలు లేకపోతే విశ్వాసములో మనం సంపూర్ణముగా మార్చబడలేము. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆయన క్రియల ద్వారా విశ్వాసములో సంపూర్ణతలోనికి వచ్చాడు. కనుకనే అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని ఆయన పిలువబడుతున్నాడు. మనము కూడా మన విశ్వాసములో మనం పరిపూర్ణతలోకి రావాలి. అంతము వరకు మన విశ్వాసములో నిలిచి ఉండాలి. అవసరమైనప్పుడు ఏదో మన విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించి అవసరం తీరిపోయిన తర్వాత మన విశ్వాసాన్ని మనం పాడు చేసుకోకూడదు. అక్కర కొరకు ఏదో దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసంతో పోరాడి అక్కర తీరిన తర్వాత మన విశ్వాస జీవితాన్ని మనం బద్దలు చేసుకోకూడదు. అంతము వరకు మన విశ్వాసంలో నిలిచి ఉండాలి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసమును కనుగొంటాడని వాక్యంలో రాయబడింది. ప్రభు యొక్క రాకడలో యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు మనలో ఆయన కనుగొనేది ఏంటంటే విశ్వాసాన్ని కనుగొంటాడు. అందుకే అంతము వరకు విశ్వాసములో మనం నిలిచి ఉండాలి. మన విశ్వాసాన్ని క్రమక్రమముగా వృద్ధి చేసుకుంటూ రావాలి, సంపూర్ణతలోకి నడిపించబడాలి. ఈ విశ్వాస జీవితం చేయువారిని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి బిడల్ని కొనిపోవడానికే ప్రభు రాబోతున్నాడు. కనుకనే క్రొత్త నిబంధన సంఘము విశ్వాసములో పరిపూర్ణత చెందుండాలని వాక్యము హెచ్చరిస్తుంది. మొదటిగా దేవుని ప్రేమలో సంపూర్ణత కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాసములో మనం పరిపూర్ణత కలిగి ఉండాలి. మూడవ ముఖము అని మనం గమనించినప్పుడు ఎద్దు ముఖము అని మనం చూస్తున్నాం. ఎద్దు ముఖము అనేది అది దేవుని యొక్క చిత్తమును మనకు బయలుపరుస్తుంది. దేవుని యొక్క చిత్తం. ఎద్దు తన సొంత చిత్తము చేసుకోవాలని అది అనుకోదు, యజమానుని చిత్తము చేయాలని చెప్పి ఎద్దు అనుకుంటుంది. యజమానుని యొక్క చిత్తం ఎరిగి ఆ విధంగా ఎద్దు శ్రమపడుతుంది. యజమానుని ఉద్దేశము, యజమానుని చిత్తము ఏమై ఉన్నదో దాని ప్రకారమే ఎద్దు కష్టపడుతుంది. దాసుడైనటువంటి వాడు ఎల్లప్పుడూ యజమానుని చిత్తము చెయ్యాలి. దాసుడు సొంత చిత్తము చేసుకోకూడదు. స్వచిత్తము చేసుకోవడానికి దాసుడు ఇష్టపడకూడదు. యజమానుని చిత్తము చెయ్యాలి. మనందరికీ ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. మనమందరము ఆయనకు దాసులమై ఉన్నాం. గనుక మనం ఆ యజమానుని యొక్క చిత్తము మనం చెయ్యాలి. ఆ యజమానుని యొక్క చిత్తం ఎరిగి మనం జీవించాలి. దాసుడు యజమానుని చిత్తం ఎరిగి ప్రవర్తించకపోతే అతనికి ఎదురు దెబ్బలు తగులుతాయి. యజమానుని చిత్తం ఎరిగి ఆ దాసుడు ప్రవర్తిస్తే యజమానుని చేత అతనికి మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. అందుకే దేవుని యొక్క చిత్తమును మనం సంపూర్ణముగా నెరవేర్చాలని వాక్యము మనకు సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూసినప్పుడు, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం, మీలో ఒకడు క్రీస్తు యేసుకు దాసుడు, ఆయన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. పౌలు కొలస్సీ సంఘానికి ఎపఫ్రాను పరిచయం చేస్తున్నాడు. వాళ్ళకు తెలిసిన వ్యక్తి. అక్కడ అంటున్నారు మీలో ఒకడు.
కొలస్సీ సంఘస్థులలోనే ఒకడు ఎపప్ర. ఆయన క్రీస్తుకు దాసుడు. అందరూ వింటున్నారా? గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. కొలస్సీ సంఘానికి పౌలు పత్రిక రాసేటప్పుడు కొలస్సీలో ఉన్నటువంటి ఎపప్రాని వారికి మరలా పరిచయం చేస్తున్నాడు. మీలో ఒకడు క్రీస్తుకి దాసుడు, అతని పేరు ఎపప్రా. ఆయన ఏం చేస్తున్నాడో తెలిసిన, మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గొచ్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఎల్లప్పుడూ పోరాడుతున్నాడు. ఎపప్రా సంఘములో ఉన్న బిడలు దేవుని చిత్తమును గొచ్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయిత గలవారై ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మీరు ప్రార్థనలు చేస్తారు, ఏదో మీ అక్కరలు తీరాలని ప్రార్థన చేస్తారు. మీకు అక్కరగా ఉన్నవేవో అవి ప్రభుతో చెప్పి ప్రార్థన చేస్తారు. మనం ఇందాక కూడా నేను ఒక 3 విషయాలు ప్రార్థన చేయించాను. అవి మనకు అక్కర గనుక మనం ప్రార్థన చేశాం. కానీ ఇక్కడ ఎపప్రా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుని బిడలైనటువంటి వారందరూ దేవుని చిత్తము చేయుట కొరకై సంపూర్ణ ఆత్మ నిశ్చయిత కలిగి ఉండాలి. దేవుని చిత్తము సంపూర్ణముగా చేయుట కొరకై ఆత్మలో ఒక నిశ్చయిత కలిగిన వారై ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తములో మనం సంపూర్ణంగా దేవుని చిత్తము చెయ్యాలని మనం ప్రార్థన చెయ్యాలి. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని యేసు ప్రభు ప్రార్థన చేశారు. యేసు ప్రభు తండ్రి యొక్క చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చారు. అందుకే ఆయన కలువరి శిలువలో పలికిన 7 మాటల్లో ఒక మాట సమాప్తమైనది. తండ్రి యొక్క చిత్తము సంపూర్ణముగా నెరవేర్చి ఆయన సమాప్తం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనము కూడా దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో ఎలా చేయాలంటే, మనం సంపూర్ణముగా చేయాలి. యేసు ప్రభు పట్ల తండ్రి చిత్తం ఏమై ఉన్నదో అది ఆయన గ్రహించి ప్రార్థించాడు. నీ చిత్తము నా ఎడల నెరవేర్చబడాలి, నీ చిత్తము సిద్ధించాలి అని. అలాగే మన గురించి దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది మనం సంపూర్ణముగా నెరవేర్చినట్లు మనమును దేవుని చిత్తము నెరవేర్చబడేటట్లు ప్రార్థించాలి. సంఘబిడలంతా దేవుని చిత్తము సంపూర్ణముగా చేయాలని ఎపప్రా ప్రార్థనలో పోరాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడలారా, తండ్రి చిత్తము సంపూర్ణముగా చేయటం అది చాలా అవసరమైన కార్యం. మన సువార్త ప్రకటించి అద్భుతాలు జరిగించవచ్చు, అది ఒక అనుభవం. మనం ప్రవచనాలు చెప్పి అనేకుల్ని హెచ్చరించవచ్చు, ఆదరణ కలగ చేయవచ్చు, అదొక అనుభవం. దయ్యములు పట్టిన వారి దయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థపరిచి ఆరోగ్యం అనుగ్రహించవచ్చు యేసయ్య నామములో, అదొక అనుభవం. కానీ దేవుని యొక్క చిత్తము చేయకపోతే, ఇవన్నీ దేవుని చిత్త ప్రకారం జరిగించకపోతే ప్రభు ఏమంటున్నాడో తెలుసునా? మీరెవరో మిమ్మల్ని నేను ఎరుగనంటున్నాడు. మేము అద్భుతాలు చేశాం, మేము ప్రవచనాలు చెప్పాం, మేము దయ్యములను వెళ్ళగొట్టాం, నీ నామములోనే వెళ్ళగొట్టాం, మంచిది. కానీ నా చిత్తము మీరు నెరవేర్చలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది చేసినా అది దేవుని చిత్త ప్రకారం మనం జరిగిస్తే అది దేవుడు అంగీకరిస్తాడు. దేవుని చిత్త ప్రకారం కాకుండా నీవెన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా అది దేవుడు అంగీకరించటలేదు. ప్రవచనాలు చెప్పిన ఒక గుంపు వచ్చారు, నీ నామములో మేము ప్రవచనం చెప్పామన్నారు. అద్భుతాలు చేసిన మరొక గుంపు వచ్చారు, నీ నామములో మేము అద్భుతాలు చేశామన్నారు. దయ్యాలు వెళ్ళగొట్టిన మరొక గుంపు ప్రజలు వచ్చారు, నీ నామములో మేము దయ్యములను వెళ్ళగొట్టామన్నారు. కానీ నా తండ్రి చిత్తము మీరు చేశారా? నా తండ్రి చిత్తమును మీరు నెరవేర్చారా మీ జీవితంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసే సేవలు ముఖ్యం కాదు ప్రభువుకి, మనమే ప్రాముఖ్యం. మనం చేసే గొప్ప కార్యాలు దేవునికి ప్రాముఖ్యం కాదు, మన జీవితమే దేవునికి ప్రాముఖ్యం. కనుకనే మనము దేవుని యొక్క చిత్తం మన యందు సంపూర్ణముగా నెరవేర్చాలి. అందుకే అక్కడ ప్రభు చెప్పారు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ
నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము అలాగున మనం సంపూర్ణముగా నెరవేర్చినట్లయితే పరలోకానికి వెళ్ళేదానికి దేవుడు ద్వారం తెరుస్తున్నాడు. అప్పుడు మనం పరలోకానికి వెళతామని వాక్యం చెప్తుంది. కనుక ఎద్దు ముఖము అనేది మన దేవుని యొక్క చిత్తమును నెరవేర్చాలి సంపూర్ణముగాని అది మనకు చూపిస్తుంది. క్రొత్త నిబంధన సంఘములో ఉన్న బిడలు, కొత్త నిబంధన సంఘం దేవుని చిత్తము తప్ప వేరొక చిత్తము అనేది మనం చేయకూడదు. దేవుని చిత్తమే సంఘములో సంపూర్ణముగా నెరవేర్చబడాలి. దేవుని చిత్తము జరిగేటప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అనేక శక్తులు లెగిస్తాయి. దేవుని చిత్తమునకు విరోధముగా అనేక మంది లెగిస్తారు. కానీ మన ప్రార్థనలో పోరాడి మన దేవుని చిత్తమే మనం నెరవేర్చాలి. మనుషుల చిత్తాన్ని, దురాత్మలు, దయ్యముల యొక్క చిత్తమును మనం నెరవేర్చకూడదు. దేవుని చిత్తమే మన యందు సంపూర్ణంగా నెరవేర్చాలని ఈ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. 4వదిగా పక్షిరాజు ముఖము. 4వది పక్షిరాజు ముఖము. పక్షిరాజు ముఖము అనేది పరిశుద్ధత యొక్క సంపూర్ణత. పరిశుద్ధత యొక్క సంపూర్ణత. మన పరిశుద్ధతలో మనం సంపూర్ణముగా మార్చబడాలి. పవిత్రతలో మనం సంపూర్ణముగా మార్చబడాలని వాక్యం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. చూడండి, ఇక్కడ పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నారు, ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకు కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. శరీరానికి కల్మషం అంటుతుంది, ఆత్మకు కల్మషం అంటుతుంది. శరీరానికి ఆత్మకు అంటిన కల్మషము నుండి మనల్ని ఏం చేయాలంటే పవిత్రులుగా మార్చుకోవాలి, పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలను పట్టుకొని మనం ఏం చేయాలో తెలుసునా? దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాలు చేతబట్టి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుతాం. అదే వాగ్దానాలు చేతబట్టి ఏం చేయాలంటే దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. దేవుడు వాగ్దానం ఇస్తాడు. అనేక వాగ్దానాలు ప్రభు మనకి ఇస్తారు. దేవుడు ఈ సంవత్సరం కూడా ప్రభు మనకు వాగ్దానం ఇచ్చారు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహిస్తూ వస్తారు. ప్రతి వాగ్దానమును మనం చేతబట్టి ఆ వాగ్దానము ద్వారా దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ఏదో అప్పులు తీర్చుకోవటం, వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ఏదో సమస్యలు తీర్చుకోవటం, వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ఏదో స్వస్థతను పొందటం మంచిదే. కానీ వాగ్దానముల ద్వారా మనం పరిశుద్ధతని సంపూర్ణం చేసుకోవాలి. శరీరానికి కొన్నిసార్లు కల్మషం అంటుతుంది. మనస్సు యొక్క ఆలోచన తలంపులు బట్టి శరీరానికి కల్మషం అంటుతుంది. మన శరీరము కల్మషంలోనికి వెళ్తుంది. శరీర సంబంధమైన ఆశైచ్ఛలు, శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైనటువంటి కోరికలు ఇవన్నీ కూడా మన జీవితాన్ని అపవిత్రపరుస్తాయి. ఈ శరీరం ఇలా అపవిత్రపరిచిందని మనం అలాగే విడిచిపెడితే ఆ శరీరం అలా ఒక రోజున ఏమవుతుందంటే నరకానికి వెళ్ళిపోతుంది, ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. అందుకే మనం ఈ శరీరానికి కలిగిన కల్మషం నుంచి మనం విడుదల పొంది పవిత్రులుగా మార్చుకోవాలి. ఆత్మలో కలపటం ఉండకూడదు, ఆత్మలో కల్మషం ఉండకూడదు. ఆత్మయు పరిశుద్ధపరుచుకోవాలి. శరీరమును ఆత్మను పరిశుద్ధపరుచుకొని ఆ పరిశుద్ధతని సంపూర్ణం చేసుకోవాలి. ఇది సంఘములో జరగవలసిన కార్యం. సంఘం ఇలా సంపూర్ణంగా పరిశుద్ధపరుచుకోవాలని
సంఘం ఒక పరిపూర్ణతలో ఎదగాలని దేవుడు ఈ సంఘము కొరకే ప్రభు అప్పగించుకొని ప్రాణం పెట్టి రక్తము కార్చి ఆయన పునరుద్ధరణి తిరిగి లేచాడు. క్రీస్తు కార్చినటువంటి ఆ రక్తముతో సంఘం ఎల్లప్పుడూ పవిత్రపరచబడుతూ రావాలి. సంఘములో ఉన్న బిడలు క్రీస్తు రక్తము చేత కడగబడుతూ రావాలి. ఏదో నేను ప్రభు నమ్మిన ప్రారంభ దినాల్లో క్రీస్తు రక్తముతో కడగబడ్డానని కాదు, ప్రతి దినము మానక క్రీస్తు రక్తముతో కడగబడుతూ రావాలి. ఏనాటికి ఆనాడు శరీర సంబంధమైన కార్యములని కడిగి వేసుకుంటూ రావాలి. శరీర సంబంధమైన ఇచ్చల నుండి విడుదల పొందుతూ రావాలి. ప్రతి దినము పవిత్రమైన క్రీస్తు రక్తముతో మనం కడగబడుతున్నప్పుడు, పవిత్రమైన క్రీస్తు రక్తమును మనం పానము చేసేటప్పుడు మన యొక్క శరీరము పరిశుద్ధతలో పరిపూర్ణతకు నడిపించగలదు. అందుకే యేసు క్రీస్తు యొక్క రక్తము మనకు అవసరం. ఆ రక్తముతో కడగబడి మన పరిశుద్ధతని మనము సంపూర్తి చేసుకోవాలి. ఆత్మలో మనం కడగబడుతూ రావాలి. దేవుని ఆత్మ చేత మన ఆత్మ శుద్ధీకరించబడాలి. పరిశుద్ధాత్మను దేవుడు ఎందుకు ఇచ్చారు? అన్ని జనులు అనే అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి వాక్యంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మ పరిశుద్ధపరచబడాలంటే పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ ద్వారానే మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. ఎందరైతే దేవుని యొక్క ఆత్మను పొందారో మీరు పొందిన ఆత్మను మీరు దుఃఖపరచవద్దు. ఎందరైతే దేవుని ఆత్మను పొందుకున్నారో మీరు పొందిన ఆత్మను ఆర్పివేయవద్దు. ఆ ఆత్మైన దేవుడిని ఆత్మను పరిశుద్ధపరిచి పరిపూర్ణతలోకి నడిపిస్తారు. అందుకొరకే నీవు పొందిన పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు అప్పగించుకుంటే ఆయన నీ ఆత్మని పరిశుద్ధపరుస్తాడు. ఇలాగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి, పరిపూర్ణపరచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనల్ని మనం పవిత్రులుగా మార్చుకోవాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. అలా పరిశుద్ధత లేకపోతే ఆయన ముఖమును మనము చూడలేమని వాక్యం చెప్తుంది. దేవుని ముఖం మనం చూడాలంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన పవిత్రుడై ఉన్నట్టు మనమును పవిత్రులుగా ఉంటేనే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనల్ని ఆయన కొనిపోతాడు. అందుకొరకే మనకు పరిశుద్ధమైన జీవితం అవసరం. ఆ పరిశుద్ధతని పరిపూర్ణం చేసుకోవాలని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఈ జీవుల యొక్క 4 ముఖములు నేను చెప్పాను. మొదటి ముఖము మానవ ముఖం. అది దేనికి సూచనగా ఉన్నది? అది దేవుని ప్రేమకు సూచనగా ఉన్నది. రెండవ ముఖము సింహముఖం. అది దేవునికి సూచనగా ఉన్నది, విశ్వాసమునకు సూచనగా ఉంది. మూడవ ముఖము ఎద్దు ముఖం. అది దేనికి సూచనగా ఉంది? అది దేవుని చిత్తము సంపూర్ణముగా చేయడానికి సూచనగా ఉంది. నాలుగవ ముఖము పక్షిరాజు ముఖం. అది పరిశుద్ధతకి సూచనగా ఉన్నది. మన పరిశుద్ధతలో సంపూర్ణ సిద్ధి చెందాలని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ఈ 4 జీవులలో ఉన్న మరొక అనుభవాన్ని మనం గమనించినప్పుడు హెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయం, హెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వాక్యాన్ని గమనిద్దాం. వాటి కాళ్ళు చక్కగా నిలవబడి వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను, అవి తలతలలాడు ఇత్తడి వలె ఉండెను. మనం ఇక్కడ ఆ జీవుల యొక్క కాళ్ళను గురించి మనం చదువుతున్నాం. మొదటిగా వాటి ముఖముల గురించి మనం విన్నాం. రెండవదిగా ఆ జీవుల యొక్క కాళ్ళను గురించి మనం చదివాం. వీటి కాళ్ళు ఎలా కనబడుతున్నాయంటే చక్కగా నిలవబడినట్టుగా ఉన్నాయి. అవి పెయ్య కాళ్ళ వలె ఉన్నాయి. అవి ఇత్తడి వలె తలతలలాడుచున్నట్టుగా ఆ కాళ్ళు కనబడుతున్నాయి ఆయనకి దర్శనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 జీవుల యొక్క కాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉన్నట్లుగా చూస్తున్నాం. పెయ్య కాళ్ళు అనే ఎలా ఉంటుందో, పెయ్య కాలు ఎలా ఉంటుందంటే అది గట్టి చీలి ఉంటుంది. మీరు పెయ్యను చూసారా? మేము పెయ్యను చూసాము, మాకు తెలుసు అనే వాళ్ళందరూ చెయ్యెత్తాలిలు చెప్పండి. చూడలేదా? పెయ్య గేదెలు ఈడినప్పుడు ఆడతోటి నింతాయి కదా, అది దానికి పెయ్య అంటారు. అది చూడలేదా? మరి అల్లు చెప్పమన్నాగా కొంచెం స్లో పాయిజన్.
ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగా. లేవి కాండము 11వ అధ్యాయం లేవి కాండము 11వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయునో దాని తినవచ్చును. నెమరు వేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వేటిని తినకూడదు. వేటిని ఇశ్రాయేలులు తినవలెనో వేటిని తినకూడదో ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఇశ్రాయేలులు వేటిని తినాలంటే ఏది డెక్కలు కలిగినదై నెమరు వేయునో దాన్ని తినవచ్చు. అంటే గెడ్డెలు చీలి ఉండాలి. రెండవదిగా అది నెమరు వేయాలి. అలాంటి దాన్ని మీరు తినవచ్చు. అది పవిత్రమైనది. పెయ్య దానికి గట్టి చీలి ఉంటుంది, అది నెమరు వేస్తుంది గనుక అది పవిత్రమైనది, అది మీరు తినవచ్చు. ఇక్కడ పెయ్య కాళ్ళు ఎలా ఉంటున్నాయంటే అది గట్టి చీలినట్లుగా మనం చూస్తాం. మీరు గాడిదను కానీ గుర్రాన్ని కానీ ఒంటెను కానీ గమనించండి, వాటి కాళ్ళు గమనించండి. అది ఇలా గట్టి చీలి ఉండదు, దాని గట్టి ఇలా ఉంటుంది. అది అపవిత్రం, అది మీరు తినకూడదు. కానీ పెయ్య యొక్క గట్టి చీలి ఉంటుంది కనుక అది పవిత్రమైనది, అది మీరు తినవచ్చు. గట్టి చీలి ఉండటం అనగా దాని అర్థం ఏంటంటే అది ఒక ప్రత్యేకమైన జీవితం, అది ఒక వేరుబాటు జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గట్టి చీలకుండా ఉంటే దానికి ప్రత్యేకమైన జీవితం ఉండదు, దానికి ఒక వేరుబాటు జీవితం అనేది ఉండదు. దేవుని బిడ్డలు క్రొత్త నిబంధన సంఘములో వేరుబాటు జీవితం కలిగి ఉండాలి. వేరుబాటు జీవితం అనేది మనకు అవసరం. అన్ని జనులతో మనం సాంగత్యం చేసి వారితో కలిసిపోకూడదు. లోకముతో మనం స్నేహం చేసి లోకంలో కలిసిపోకూడదు. లోకానికి అన్ని జనులకి మనం వేరై ఉండాలి. అందుకే మొట్టమొదటి ప్రసంగంలోని పేతురు చెప్తారు, మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై జీవించండి అని చెప్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది వేరుబాటు జీవితం. పౌలు కూడా చెప్తారు, సనుగులు సంశయములు మాని వక్రజనం మధ్యలో జీవవాక్యాన్ని చేతబట్టుకొని జ్యోతుల వలె కనబడండి అని చెప్తాడు. కనుక మనం ఒక ప్రత్యేకమైన జీవితం చేయాలి. ఒక ప్రత్యేకమైన జీవితం అనేది మనకు అవసరం. ఈ పెయ్య కాళ్ళు మనకు దేని బోధిస్తున్నాయంటే మనం ప్రత్యేకంగా బ్రతకాలి. చీకటితో వెలుగుకి పొత్తుండదు, చీకటితో వెలుగుకి పొత్తుండదు. అలాగే విశ్వాసికి అవిశ్వాసితో పొత్తుండదు, జీవగల దేవునికి విగ్రహంతో పొత్తుండదు. ప్రియమైన దేవుని బిడలారా, మనల్ని దేవుడు చీకటిలో ఉంచలేదు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చారు. కనుక మనకు చీకటితో సంబంధం లేదు, మనం ప్రత్యేకించబడ్డాం వెలుగులోనికి. కనుక మనం చీకటి సంబంధులం కాదు, మన వెలుగు సంబంధులం. కాదు మేము ఇంకా చీకటి సంబంధులమే అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని చీకటిలో నుంచి పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చి మనల్ని వెలుగు సంబంధులుగా మార్చాడు. కనుక మనల్ని చీకటిలో నుండి ప్రభు ప్రత్యేకించాడు. గతంలో మీరు చీకటిలో ఉన్నప్పుడు చీకటిలో ఉండే క్రియలు చేసి ఉండొచ్చు, అంధకారములో ఉన్నప్పుడు అంధకార సంబంధమైన మనస్సు కలిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం దాంట్లో లేము, మనల్ని దేవుడు ప్రత్యేకించాడు, మన వెలుగులో ఉన్నాం. గనుక వెలుగు యొక్క క్రియలు మనం చెయ్యాలి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం అవిశ్వాసులం కాదు, మన విశ్వాసులం. అవిశ్వాసుల్లో నుండి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అవిశ్వాసుల్లో నుండి మనం ప్రత్యేకించబడి మన విశ్వాసులుగా మార్చబడ్డాం. కనుక అవిశ్వాసులతో మరలా మీరు పొత్తు పెట్టుకోవద్దు, అవిశ్వాసులతో మీరు విచ్చోడిగా తిరగవద్దు. అవిశ్వాసులని దేవుడు మనల్ని ప్రత్యేకించాడు, మనల్ని విశ్వాసులుగా బ్రతకమని చెప్పాడు. కనుక మన విశ్వాసంతో బ్రతకాలి, మన విశ్వాసంతో మనం జీవించాలి, విశ్వాసంతోనే మనం ముందుకు సాగాలి, విశ్వాసం కలిగిన వారితోనే మనం ఐక్యపడి ఉండాలి. కనుక మనల్ని దేవుడు ప్రత్యేకించాడు.
ప్రియమైన దేవుని బిడలారా, మన జీవముగల దేవుని సేవిస్తున్నాం. విగ్రహంతో మనకు పొత్తు లేదు. ఒకప్పుడు విగ్రహం వైపు తిరిగారు, ఒకప్పుడు విగ్రహాన్ని ఆరాధించారు, ఒకప్పుడు విగ్రహం చుట్టూ తిరిగారు. కానీ దేవుడు మనల్ని ప్రత్యేకించాడు కనుక ఇప్పుడు మన జీవముగల దేవుని మనం సేవిస్తున్నాం. ప్రభు మనల్ని ప్రత్యేకపరిచారు. ఆ పెయ్య కాళ్ళు అనేది ఒక ప్రత్యేకమైన జీవితం కనుక దేవుడు మనల్ని ప్రత్యేకించారు, వేరు చేశారు. ఈ ప్రత్యేకమైన జీవితాన్ని, వేరుబాటు జీవితాన్ని అది అంతము వరకు మనం కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పుడు ప్రత్యేకించబడిన వారమని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మందిరానికి వచ్చి, ఆ తర్వాత మరలా అక్కడక్కడ జాతరలు, తిరునాళ్ళు, పెళ్ళిళ్ళు జరిగితే మరలా వాటిలోనికి వెళ్ళిపోయి వాటిలో కలిసిపోయి మరలా ఆ కార్యక్రమాలు చేసి అక్కడ అది ఇక్కడ ఇది చేసినట్టయితే అది ఎలాంటి జీవితం అవుతుంది? దేవుడు మనం ప్రత్యేకించాడు. ఆ ప్రత్యేకతని మనం కాపాడుకోవాలి, అంతము వరకు మనం కాపాడుకోవాలి. వాటి కాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉన్నాయి. అది పాత జీవితానికి క్రొత్త జీవితానికి మధ్యలో గట్టి చీలి ఉంది. ఇక పాత జీవితంతో క్రొత్త జీవితాన్ని కలపకూడదు. పాత తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం పోస్తే అది ఏమవుతుంది? ఆ తిత్తి పిగిలిపోతుంది, పోసిన ద్రాక్ష రసం నేలపాలైపోతుంది. పాత బట్టకి క్రొత్త గుడ్డ మాసిక వేస్తే అది పిగిలిపోతుంది, చెనుగు మరీ ఎక్కువైపోతుంది. పాత జీవితాన్ని పాత జీవితంగానే విడిచిపెట్టండి, క్రొత్త జీవితాన్ని క్రొత్త జీవితంగానే క్రీస్తులో కొనసాగించండి. దానికి దీనికి మధ్యలో గట్టి చీలి ఉండాలి. అది ఇది ఏకం చేయకూడదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. ఆ ప్రత్యేకమైన జీవితాన్ని మనం అంతము వరకు కాపాడుకోవాలి. ఆ పెయ్య కాళ్ళు వాటి కాళ్ళు పెయ్య కాళ్ళు అవి చక్కగా నిలవబడినట్లుగా మనం చూస్తున్నాం. అవి ఎలా నిలవబడింది? చక్కగా నిలవబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ చాలామంది చక్కగా నిలవబడలేని స్థితిలో ఉన్నారు, చక్కగా నిలవబడలేని పరిస్థితిలో ఉంటున్నారు. తొట్టిల్లిపోతున్నారు, కృంగిపోతున్నారు, వెనుదిరుగుతున్నారు, వెనకబడిపోతున్నారు. చక్కగా ఎందుకు నిలబడలేకపోతున్నారు? 20వ కీర్తన 8వ వాక్యం. 20వ కీర్తన 8వ వాక్యం. కొంచెం పై వాక్యించు. 7వ వాక్యం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాం. నేను లేచి చక్కగా నిలుచున్నాను అనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈ శబ్దం సరిపోదు, ఇంకా గొప్ప శబ్దంతో చెప్పండి. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తున్నారు. గుర్రాలను బట్టి రథాలను బట్టి అతిశయించిన వారు కృంగి పడిపోయారు. మరికొందరు యెహోవాను బట్టి అతిశయిస్తున్నారు, వాళ్ళు లేచి చక్కగా నిలిచి ఉన్నారు. మన గుర్రాలను బట్టి రథాలను బట్టి కాదు మనం అతిశయించాల్సింది. ఐగుప్తీయులు వారికి ఉన్న గుర్రాలను బట్టి రథాలను బట్టి వాళ్ళు అతిశయించేవాళ్ళు. ఒకరోజు వచ్చింది, ఆ రోజున ఆ గుర్రాలు రథాలన్నీ ఎర్ర సముద్రంలో మునిగిపోయినాయి. వారి అతిశయం ఏమైపోయిందంటే కృంగి పడిపోయారు, మరలా తిరిగి లేవలేదు వాళ్ళు. కొంతమంది వాళ్ళ కలిగిన గుర్రాలు, వాళ్ళ కలిగిన రథాల బట్టి అతిశయిస్తారు. అలాంటి వాళ్ళు చక్కగా నిలవలేరు, వాళ్ళు కుంగి పడిపోతారు. ప్రియమైన దేవుని బిడలారా, నీకున్న సంపదల బట్టి, నీకున్న తలాంతులను బట్టి, నీకున్నటువంటి ఆస్తులను బట్టి, నీకున్నటువంటి ఖండబలము, మనిషి యొక్క బలాన్ని బట్టి నీవు అతిశయిస్తే ఒక రోజున కృంగి పడిపోవలసి వస్తుంది. అదే యెహోవాను బట్టి, దేవుని బట్టి మనం అతిశయిస్తే మనం లేచి చక్కగా నిలుచుండగలుగుతాం. కనుక మన దేవుని బట్టి మనం అతిశయించాలి, అప్పుడు మనము చక్కగా నిలుచుండగలుగుతాం. ఆ కాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండి అవి చక్కగా నిలబడి ఉన్నవంటే అవి దేని బట్టి అతిశయిస్తున్నాయంటే ఆ జీవులు యెహోవాను బట్టి అతిశయిస్తున్నాయి. అందుకే చక్కగా నిలబడి ఉన్నాయి. ఈ రోజున చక్కగా నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే నీ అతిశయం దేని యందు ఉందో ఆలోచించుకో. దేని యందు నువ్వు అతిశయపడుతున్నావో ఆలోచించుకో.
ప్రియమైన దేవుని బిడలారు, మనం చక్కగా నిలవబడాలంటే ప్రభువునందు అతిశయించాలి. మరొక మాటను కూడా చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యం. 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుంది. ఆమె చక్కగా నిలవబడలేకపోవటానికి కారణం ఏంటి? ఆమె చక్కగా నిలవబడలేకపోవడం కారణం ఏంటంటే ఒక దయ్యం పట్టింది ఆమెకి. అందుకే ఆ దయ్యం ఆమెను చక్కగా నిలబెట్టట్లేదు. దయ్యం ఆమెలో ఉన్నది కనుక, ఆమె మీద ఉన్నది కనుక ఆమె చక్కగా నిలవలేని స్థితిలో ఉంది. నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్రపోయే వాళ్ళందరూ, అదొక దయ్యం. అది నిద్రపోయేది ఒక దయ్యం. అందుకే వాళ్ళు చక్కగా 2 కళ్ళు తెరిచి వాక్యం వినలేదు. ఒక దయ్యం, ఆ నిద్రాత్మ అనేది ఒక దయ్యం. అది వాక్యం వినకుండా చేస్తుంటుంది. ఆ దయ్యం ఉన్నంత వరకు నువ్వు చక్కగా నిలవబడలేవు, దేవుని వాక్యాన్ని చక్కగా వినలేవు. అదే అధ్యాయంలో 13వ వాక్యం చూడండి. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. యేసు ప్రభు ఆమెను దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆమె మీద చేతులుంచాడు. ఆ బలహీనత నుంచి విడుదల పొందింది. ఇప్పుడు చక్కగా నిలవబడి దేవుని మహిమపరుస్తుంది. దయ్యం ఉన్నంత వరకు చక్కగా నిలవబడలేకపోయింది. దయ్యం వెళ్ళిపోయి యేసు ప్రభు హస్తమ చేతులు ఆమె మీద ఉంచినప్పుడు ఆమె చక్కగా నిలబడి. మీకు దయ్యం కావాలా, యేసయ్య చేతులు కావాలా? మాకు దయ్యమే కావాలి అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఏం వింటున్నారో అర్థం అవట్లేదు. ప్రియమైన దేవుని బిడలారు, యేసయ్య చేతులు ఎప్పుడైతే ఆమె మీద ఉంచాడో ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. అంతకుముందు ఆమెలో దయ్యం ఉంది కనుక ఆమె చక్కగా నిలవబడను లేదు, దేవుని మహిమపరచను లేదు. ప్రార్థనకైతే వస్తుంది కానీ ఎప్పుడూ దేవుని మహిమపరచలేదు. 18 సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తుంది కానీ దేవుని మహిమపరచలేదు. ఎప్పుడైతే ఆ దయ్యం పోయిందో చక్కగా నిలవబడి యేసయ్యను మహిమపరుస్తా ఉంది. యెహెజ్కేలు 2వ అధ్యాయము 1-2 వాక్యాలు కూడా మీరు గమనించండి. యెహెజ్కేలు 2వ అధ్యాయం 1-2 వాక్యాలు. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం నేను విన్నాను. చూడండి, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. ఎప్పుడైతే నువ్వు చక్కగా నిలవబడగలుగుతావో అప్పుడు ప్రభువు నీతో మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతారండి? ప్రభువు మాట్లాడతాడు. మీలో చాలామంది మీ పిల్లలు మీతో మాట్లాడలేదని మీరు బాధపడుతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు తమ భర్తలు తమతో సరిగా మాట్లాడలేదని వాళ్ళు బాధపడుతుంటారు. కొంతమంది వాళ్ళ బంధువులు మాట్లాడలేదని బాధపడతారు. మరికొంతమంది దైవ సేవకులు మనతో సరిగ్గా మాట్లాడట్లేదని బాధపడతారు. కానీ దేవుడు నీతో మాట్లాడలేదని నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? మనుషుల మాటలు గాయాలు రేపుతాయి. మనుషుల మాటలు దుఃఖాన్ని కలగజేస్తాయి. మనుషుల మాటలు తాత్కాలికంగా ఉపశమనం కలగజేసి సంతోషం ఇవ్వచ్చేమో కానీ అవి నిన్ను బాగు చేయలేవు. అందుకే ప్రభు చెప్తున్నారు, నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడుతాను. కనుక ఈరోజు నుంచి మీరు ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నీవు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్వరం విని చెవి నాకు కావాలి ప్రభు అని ప్రభుని అడగండి. ఎన్నో మాటలు లోకంలో ఉన్న లోక సంబంధమైన మాటలన్నీ వింటే దేవుని స్వరం వినలేము. దేవుని స్వరం వినాలంటే అనేక మాటలు ఆపేయాలి, వినకూడదు, అనవసరమైనవన్నీ వినకూడదు. అప్పుడే దేవుని స్వరం వినబడుతుంది. దేవుని స్వరం అప్పుడే వినబడుతుంది. ఏలీకి దేవుని స్వరం వినబడటం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే తన కుమారులు చేసే పాడు పనులన్నీ సంఘానికి వచ్చే విశ్వాసులు చెప్తుంటే అవన్నీ వింటూ ఉన్నాడు. అవన్నీ వినబడ్డాయి ఆయనకి.
అవన్నీ విన్న తర్వాత దేవుని స్వరం వినటం ఆయన చెవికి అది పోయింది. సమూయేలు ఉన్నాడు కదా, బాలుడైన సమూయేలు, ఆయనకి వేరే మాటలు వినలేదు అక్కడ. అందుకే దేవుడు ఆయన చెవులకు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆయన దేవుని స్వరం విన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనవసరమైనవన్నీ వాళ్ళు ఇటు చేశారు, వీళ్ళు ఇటు చేశారు, అక్కడ ఇలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, వాడు ఆమెను తీసుకొని పోయాడంట, ఈమెను తీసుకొని పోయాడంట, ఇవన్నీ వింటున్నావు అనుకో, దేవుని స్వరం వినబడదు. బాలుడైనటువంటి సమూయేలుకి ఇవన్నీ తెలియదు. దేవుని స్వరం వినట్టు మాత్రమే తెలుసు ఆయనకి. కనుక దేవుని స్వరం నీ వినాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. ప్రభువు నీతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎంతమంది మాట్లాడినా ఆదరణ కలగదు. దేవుడు ఒక్కసారి తన స్వరాన్ని మన చెవికి వినిపిస్తే మనకు గొప్ప ఆదరణ, ఓదార్పు కలుగుతుంది. కనుక నువ్వు చక్కగా నిలబడితే దేవుడు మాట్లాడతాడు. అదే ప్రార్థించండి ప్రతిరోజు. నేను చక్కగా నిలబడతాను ప్రభా, నేను నిన్ను బట్టి అతిశయిస్తున్నాను కనుక నేను చక్కగా నిలబడతాను. నాలో ఏ దయ్యము లేదు ప్రభా, నీ చేతులు నా మీద ఉండాలి, నేను చక్కగా నిలబడతాను, నాతో మాట్లాడు ప్రభు అంటే తప్పకుండా ప్రభు మాట్లాడతాడు. ఆ పెయ్య కాళ్ళు, ఆ జీవుల యొక్క కాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండి చక్కగా నిలబడ్డాయి. క్రొత్త నిబంధన సంఘము పెయ్య కాళ్ళ వలె ప్రత్యేకమైన జీవితం చేస్తూ చక్కగా నిలబడాలి. క్రొత్త నిబంధన సంఘం దేవుని స్వరం వింటుండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అది దాని యొక్క అర్థం. అలాగే వాటి కాళ్ళు ఎలా ఉన్నాయంటే తలతలలాడే ఇత్తడిని పోలినట్టుగా చూస్తున్నాం. తలతలలాడే ఇత్తడిని పోలినట్టుగా. ఇత్తడి అనేది దేవుని కృపకి సూచనగా ఉంటుంది. అది దైవ కృప. దైవ కృప కలిగి ఉన్న వాటి కాళ్ళు ఎలా ఉన్నాయంటే దైవ కృప కలిగి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప కలిగి ఉండాలి, దైవ కృప కలిగి ఉండాలి. ఆ దైవ కృప మనం కలిగి ఉండాలంటే పౌలు ఎబ్రీ సంఘానికి ఏం రాశాడంటే, కృప పొందునట్లు మనం కృపాసనం యొద్దకు చేరుదుమని రాశాడు ఆయన. కృప పొందుకోవాలంటే మనం ఎక్కడికి రావాలంటే కృపాసనం యొద్దకు రావాలి. కృపాసనం యొద్దకు వస్తే మనం కృప పొందగలుగుతాం. కృపాసనం యొద్దకు రాకపోతే మనం కృప పొందలేము. దేవుని కృప మనం పొందుకోవాలంటే కృపాసనం యొద్దకు రావాలి. ఆ కృప మనం పొందాలి, దైవ కృప పొందాలి. ప్రతిరోజు మనం ఒక శోధన సమస్యను దాటి వెళ్ళాల్సి వస్తుంటుంది. ప్రతిరోజు ఒక శోధన సమస్యను దాటి వెళ్ళాలి. పగలుంది, పగటిలో మనం చాలా మంచిగా నడవగలుగుతాం. కానీ పగటి వెనకాల మరలా ఏమొస్తుంది? ఒక రాత్రి, ఒక చీకటి వస్తుంది. దీని అర్థం ఏంటంటే ప్రతిరోజు పగటి వెనకాల ఒక చీకటి ఉన్నట్టుగానే ప్రతిరోజు ఏదో ఒక శోధన మనం ఎదుర్కోవాలి. ఏదో ఒక శోధన మనం ఎదుర్కోవాలి. ఈ శోధన, ఈ సమస్యలు ఎదుర్కొని వాటిలో మనం జయం పొంది ముందుకు వెళ్ళాలంటే మనం దైవ కృప కలిగి ఉండాలి. ఆ కృపయే మన శోధనలలో మనకు జయం అనుగ్రహిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుని యొక్క కృప పొందుట కొరకై మనం ఎక్కడికి రావాలంటే కృపాసనము యొద్దకు రావాలి. ఈ కృపాసనము యొద్దకు వచ్చి మీరు ఆ దైవ కృపను పొందాలి. వాటి యొక్క కాళ్ళు ఇత్తడి వలె తలతలలాడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే దైవ కృపతో నింపబడిన అనుభవం. క్రొత్త నిబంధన సంఘము దైవ కృపతో నింపబడాలి. క్రొత్త నిబంధన సంఘం కృపలోనే నిలిచి ఉండాలి. యోహాను ఒక దర్శనం చూశాడు. సూర్యుని ధరించిన స్త్రీ చంద్రుడి మీద నిలబడినట్టుగా చూశాడు ఆయన. చంద్రుడు అనేది కృపకి సాదృశ్యం. ఆ స్త్రీ సంఘానికి సూచన. ఆ సంఘం ఎక్కడ నిలిచినట్టుగా మనం చూస్తున్నాం? కృపలో నిలిచినట్టుగా చూస్తున్నాం. అందుకే యేసన్న గారు పాట రాసింది, కృపలో నిలిచిన సంఘమే, కృపలో నిలిచిన సంఘమే, కృపలో నిలిచిన సంఘమే. సంఘం ఎక్కడ నిలబడాలి? సంఘం పత్తి పొలాల్లో కాదు, ఆదివారం నిలబడాల్సింది. సంఘము పొగాకు తోటలో కాదు, ఆదివారం నిలబడాల్సింది. సంఘం ఎక్కడ నిలబడాలి? దేవుని కృపలో నిలిచి ఉండాలి. పేకాటాడి దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర అక్కడ కాదు, సంఘం నిలబడాల్సిందే. సంఘం ఎక్కడ నిలబడాలి? సంఘం రాజకీయాల్లో,
సంఘము పొగడతల్లో వీటిలోగా సంఘము కృపలో నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా కృపలో సంఘం నిలిచి ఉండాలనేదే వాటి కాళ్ళు ఇత్తడి వలె తలతలలాడుతున్నటువంటి అనుభవం. తలతలలాడుతున్నాయి అంటే ప్రతిరోజు నూతనముగా దేవుని యొక్క దైవ కృపను మనం పొందుతూ రావాలి. ఈరోజు పొందిన కృప రేపు కాదు, రేపు మరలా నూతనంగా పొందాలి. అదే ప్రతిదినము నూతనంగా పొందే కృప. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు 2 విషయాలు నేను చెప్పాను. ఒకటి ఆ జీవుల యొక్క ముఖములు, రెండోది ఆ జీవుల యొక్క కాళ్ళు. మూడవది విషయాన్ని మనం గమనిద్దాం. హెచ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వాక్యం. 8వ వాక్యం. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను, ముఖములను రెక్కలను కలిగి ఉండేను. వాటి యొక్క హస్తములు మానవ హస్తముల వంటివి వాటికి ఉన్నాయి. ఆ 4 జీవులకి మనిషి యొక్క హస్తములు ఎలా ఉన్నాయో ఆ జీవులకు కూడా అలా హస్తాలు ఉన్నాయి. అవి మానవుని యొక్క హస్తములు. మన చేతులతో మనం ఏం చేస్తాం? మన చేతులతో మనం ఏం చేస్తామంటే మనం ప్రయాసపడతాం. చేతులతో ప్రయాసపడి పనులు చేస్తాం. దేవుడు మీకు చేతులు ఇచ్చాడు, దేవుడు నాకు చేతులు ఇచ్చాడు. మనకు దేవుడు ఎన్ని చేతులు ఇచ్చాడు? 2 చేతులు ఇచ్చాడు. వాటికి మించి ఎక్కువ ఉంటే ఏమంటారు? ఎక్స్ట్రా ఉన్నాయి అనుకో, 2 చేతులకి మించి ఇంకొక 2 ఎక్కువ ఉన్నాయనుకో, అప్పుడు మన పనులు ఎలా ఉంటాయి? ఎక్స్ట్రా అయిపోతాయి పనులు. కనుక అవన్నీ కత్తెర వేయబడాలి. మనం ఎక్స్ట్రాలు చేయటానికి కాదు వచ్చింది. దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో ప్రయాసపడేదానికి వచ్చాం. కొంతమంది ఊరకే ఎక్స్ట్రాలు పోతుంటారు. ఎక్స్ట్రాలు ఎక్కువ కొంతమందికి. మనకి దేవుడు 2 చేతులు ఇచ్చాడు, వాటితో మనం ప్రయాసపడాలి. దేని కొరకు మనం ప్రయాసపడాలి? మార్త అంటుంది, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, యేసు ప్రభువా నీకు చింత లేదా అని. నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నీకు చింత లేదా? ఆయన మన గురించి చింతించేవాడు. మన చింత యావత్తు ఆయన మీద వెయ్యాలని కూడా వాక్యం చెప్తుంది. అయితే మార్త అంటుంది, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, నీకు చింత లేదా అంటుంది. ఆమె అర్థమైంది. దీనికి మనకి గమనించినప్పుడు మార్త ప్రయాసపడుతుంది, నిజమే, అది కాదంటలేదు. కానీ అవసరమైన దాని కొరకు ప్రయాసపడటలేదు. అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడుతుంది. అయ్యే ఎక్స్ట్రాలంటే అవసరమైన దాని కొరకు ప్రయాసపడాలి, అనవసరమైన దాని కొరకు కాదు మనం ప్రయాసపడాలి. తెస్సలోనికైలో ఉన్నటువంటి సంఘం దేని కొరకు ప్రయాసపడుతుందంటే పౌలు అంటాడు మొదటి పత్రికలోని, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యం. ప్రేమతో కూడిన మీ ప్రయాస, మనం ప్రయాసపడే దేని కొరకు ప్రయాసపడుతున్నాం అంటే దేవుని ప్రేమను పంచడానికి మనం ప్రయాసపడాలి. పౌలు అంటాడు, దేవుని ప్రేమ మమ్మను బలవంతం చేస్తుంది. ఆ ప్రేమను పంచేదానికే, ఆ ప్రేమను ప్రకటించేదానికే మేము ప్రయాసపడుతున్నాం. ప్రేమతో కూడిన మీ ప్రయాస. తెస్సలోనికయ సంఘస్థులు ప్రేమతో కూడిన ప్రయాస. 7వ వాక్యాన్ని చూడు. కాబట్టి మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయాలోను మోహెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను. వాళ్ళు దేని కొరకు ప్రయాసపడ్డారు? ప్రేమతో కూడిన ప్రయాస. దేని కొరకు అంటే మాసిదోనియాలో అఖయాలో దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రయాసపడ్డారు. సంఘం దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రయాసపడాలి. మాసిదోనియా అఖయ మాత్రమే కాదు, ప్రతి స్థలమందును మిమ్మల్ని వచ్చి సాక్ష్యం వింటున్నా. నేను
దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ధరణి కోటలో ఉన్న హోసన్న మందిర విశ్వాసులు ప్రతి గ్రామంలో దేవుని వాక్యం ప్రకటించాలి, ప్రతి గ్రామంలో దేవుని సువార్తని ప్రకటించాలి. దీని కొరకు ప్రయాసపడాలి. ఫలానా దగ్గర సువార్త కూటము అంటే అక్కడికి ఎవరెవరు పోవాలి, ఎవరెవరు వెళ్ళాలి? అక్కడికి సౌండ్ సిస్టమ్ పెట్టి ఆయన వెళ్ళాలి. తర్వాత ఎవరైనా పాస్టర్ గారితో ఉంటే ఆయన వెళ్ళాలి. ఆ తర్వాత ఎవరైనా ఒకరో ఇద్దరో వెళ్ళాలి అక్కడ దేవుని సువార్త ప్రకటించడానికి. మరి మిగిలిన వాళ్ళందరూ వండుకోవాలి, తినాలి, తిన్నదరిగేదాకా తిరగాలి, నిద్ర వస్తే నిద్రపోవాలి. ఇది ప్రయాస. దేని కొరకు ప్రయాసపడుతున్నాం? ఆ జీవులకి మానవుల హస్తముల వంటి హస్తములున్నాయి. ఆ జీవుల యొక్క చేతులు దేని కొరకు ప్రయాసపడమని చెప్తున్నాయి. దేవుని సువార్త మ్రోగించారు దేవుని సువార్తని. దేవుని సువార్తని ప్రకటించాలి. ప్రతి గ్రామానికి, పలానా గ్రామానికి వెళ్ళాలంటే మనం దేవుని సువార్త ప్రకటించిన పరుగులెత్తాలి. విన్న వాక్యం మీకు నిష్ప్రయోజనం కాకూడదు. అది తీసుకొని వెళ్ళి ఎవరైతే మందిరానికి రాలేదో వాళ్ళకు బోధించాలి. నీ ఇంట్లో ఎవరైతే దేవుని సన్నిధికి రాలేదో వాళ్ళకు బోధించాలి. దేవుని వాక్యం మ్రోగాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడండి. క్రీస్తుని మోసుకొని వెళ్ళండి. ఆయన అద్భుతాలు మోసుకొని వెళ్ళండి. కక్షతో గాక శుద్ధ హృదయంతో ప్రకటించండి దేవుని యొక్క స్వార్థని. దాని కొరకు మీరు ప్రయాసపడండి. తెస్సలోనికే సంఘస్థులు ప్రేమతో కూడిన ప్రయాస. దేని కొరకు సంఘమా నువ్వు ప్రయాసపడుతున్నావంటే ఆయన వాక్యం ప్రకటించడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఇలాంటి ఒక సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఇలాంటి ఒక సాక్షి జీవితం మనం కలిగి ఉండాలి. మనం వింటామా వాక్యం, కనీసం ఇంట్లో మందిరానికి పక్కన ఉన్న మనిషికి కూడా చెప్పం. ఎందుకంటే విన్నది మనకు గుర్తుంటేగా. ఓటుకుండలో ఎన్ని నీరు పోసినా అది నిలబడుతుందండి? ఆ కొండ నిండుతుంది చెప్పండి. పోసి నీళ్ళన్నీ పోవడమే కానీ ఇటు పక్క వింటున్నారు, ఇటు పక్క వదిలేస్తున్నారు. ఈ చెవితే వింటున్నారు, ఈ చెవికి రంధ్రం ఉందిగా బయటికి వెళ్ళిపోతుంది. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? దేవుని దీవెనలు ఎలా నిలిచి ఉంటాయి? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ప్రియమైన వారులారా, మనం దేవుని సువార్తను ప్రకటించడానికి మనము ప్రయాసపడాలి. మరి దైవజనులు యేసన్న గారు ఒక్కడు పడిన ప్రయాస ఈ ప్రాంతాల్లో అది ఎంతవరకు మ్రోగింది? అనేక దేశాల్లో మ్రోగింది, అనేక దీవుల్లో మ్రోగింది. ప్రియమైన దేవుని బిడ్డల, బూదిగంతాల వరకు ఆయన ప్రయాసపడిన ఆ ప్రయాస, ఆ సువార్తను తీసుకెళ్ళటానికి ప్రయాస అది మ్రోగింది. ప్రతి స్థలమందు మ్రోగింది. మనం ఎందుకు ప్రయాసపడకూడదు? ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు కదా, మనం ఎందుకు ప్రయాసపడకూడదు? కనుక మనం ప్రయాసపడాలని ఆ హస్తములు మనకు తెలియచేస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పరిచర్యలో మనం ప్రయాసపడాలి. యేసుప్రభు అంటాడు, నేను పరిచర్య చేయుటకు నేను వచ్చాను కానీ పరిచర్య చేయించుకునేదానికి నేను రాలేదన్నాడు యేసుప్రభు. అందుకే ఆయన ఏం చేశాడంటే పల్లెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడగడానికి మొదలుపెట్టాడు. నడుముకి టువాలు కట్టుకొని అది విప్పి వాళ్ళ పాదాలు తుడుస్తూ వెళ్ళాడు. నేను మీకు పరిచర్య చేస్తున్నాను. పేతురు అన్నాడు, నా పాదాలు నువ్వు కడగొద్దు అన్నాడు. నీ పాదాలు కడగకపోతే నీకు నాకు పాలు పంపులు ఉండవని చెప్పాడు ఆయన. మిగిలిన వాళ్ళందరూ ఆయనతో పాదాలు కడిగించుకున్నారు. వాళ్ళు అనుకొని ఉండవచ్చు, దైవ కుమారుడు ఎండుకొని యేసు ప్రభు ఎండుకొని ఈయన మా పాదాలు కడిగాడంటే మేము ఎంత గొప్పవారం అయిపోయాం అనుకుని ఉండొచ్చు. యేసు ప్రభు చెప్పాడు, నేను చేసినట్టుగా మీరు చెయ్యండి అని చెప్పాడు. నేను చేసినట్టుగా మీరు చెయ్యండి అని చెప్పాడు. ఓ ఇదే దీని సత్యం, మర్మం ఇలా ఉందా అనుకున్నారు. అందుకే వాళ్ళు దేవుడు వాళ్ళు నడిపించిన ప్రాంతాలకు వెళ్ళి పరిచర్యలు చేశారు, సేవలు కొనసాగించారు. ఆయన పరిచర్య చేయటకు వచ్చాడు కానీ పరిచర్య చేయించుకునేదానికి యేసు ప్రభు రాలేదు. ఆయనే చెప్పాడు, ప్రియమైన దేవుని బిడ్డల, మనం పరిచర్య చేయాలి, ప్రయాసపడాలి. సంఘం కొరకు ప్రయాసపడాలి, దేవుని సువార్త ప్రకటించడానికి ప్రయాసపడాలి. మరొక విషయం చెప్తాను, గమనించండి. ఎహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వాక్యం. గట్టిగా చదవాలి. నీకు నాకిన బట్టి కాదు, కొంచెం
సంఘానికి వినబెట్టుకు చదవాలి. వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను. ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి ఉండెను. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను. వాటి దేహములను కప్పెను. ఇక్కడ చూడండి, ఈ జీవులకి 4 రెక్కలు ఉన్నాయి. ఈ జీవులకు ఉన్నటువంటి 4 రెక్కలతో 2 రెక్కలు ఏం చేసినాయి తెలిసిన? 4 జీవులు కదా. ఈ జీవి ఏం చేసిందంటే ఈ ఒక రెక్కని ఇంకొక జీవి రెక్కతో ఐక్యపరిచింది. ఈ రెక్కని ఆ యొక్క జీవి రెక్కతో ఐక్యపరిచింది. 2 రెక్కలు పక్కనున్న వాటితో ఏమైందంటే అవి ఐక్యపరిచింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ జీవికున్న 2 రెక్కలు ఇటుపక్క ఒకదానితో ఇటుపక్క ఒకదానితో ఐక్యపడినందువల్ల ఈ 2 రెక్కలు ఏమైందంటే పక్క జీవితో కలుసుకున్నాయి. అంటే ఇది ఒక ఐక్యతను చూపిస్తుంది. ఈ జీవికి ఉన్నటువంటి 2 రెక్కలను ప్రక్క జీవులతో ఐక్యపరిచినాయి కనుక ప్రియమైన దేవుని విడలారా, ఈ 2 రెక్కలు దేవునికి సూచనంటే, ఒకటి స్తుతించే విషయానికి, రెండవది ప్రార్థించే విషయానికి. దేవుని స్తుతించే విషయంలో ప్రక్కనున్న జీవితో ఐక్యపడాలి. దేవుని ప్రార్థించే విషయంలో ప్రక్కనున్న రెక్క మరొక జీవి రెక్కతో ఐక్యపడాలి. దేవుడు మనకి 2 రెక్కలు ఇచ్చింది. ఒకటి స్తుతించేదానికి ఐక్యపడాలి, రెండవది ప్రార్థించేదానికి ఐక్యపడాలి. మనం దేనికోసం ఐక్యపడుతున్నాం? దేనికోసం ఐక్యపడుతున్నాం? ఇంకొక వ్యక్తితో పాపం చేయడానికి ఐక్యపడుతున్నామా? అపవిత్రమైన మార్గాల్లో వెళ్ళడానికి ఐక్యపడుతున్నామా? దేనికి ఐక్యపడుతున్నాం? లేక ఊర్లో ఉన్న విషయాలన్నీ చెప్పుకోవడానికి ఐక్యపడుతున్నామా? ఒకటి స్తుతించేదానికి ఐక్యపడాలి, రెండవది ప్రార్థించేదానికి ఐక్యపడాలి. యెహోషాపాతు రాజు కాలంలో 3 గుంపుల జనులు వారి మీదకి యుద్ధానికి వచ్చారు. మోయాబీయులు, అమ్మోనీయులు, షెయీరు మన్యవాసులు వచ్చారు. అప్పుడు ఆయన ప్రార్థన చేసి ఒక గుంపు జనాల్ని యుద్ధానికి సిద్ధపరిచేటప్పుడు దేని కొరకు సిద్ధపరిచాడో తెలుసునా? వాళ్ళు పాడుటకును స్తుతించడానికి ఒక గుంపును సిద్ధపరిచాడంట. ఒక గుంపు ఏం చేయాలి? పాడి స్తుతించాలి. స్తుతించడానికి ఒక గుంపుని పెట్టాడు. వాళ్ళు ఎప్పుడైతే పాడుటకు స్తుతించడానికి మొదలు పెట్టారో అమోనీయుల మీద, మోయాబీయుల మీద, షెయీరు మన్యవాసుల మీద దేవుడు మాటుగాండ్రను పెట్టాడు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడ్డారు. వీళ్ళు యుద్ధం చేయలేదు, వీళ్ళు స్తుతించారు. దేవుడు పెట్టినటువంటి మాటుగాండ్రు వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయటం ప్రారంభించారు. మన దేవుని స్తుతించినట్లయితే, ఐక్యపడి దేవుని స్తుతించినట్లయితే మన మీదకి వచ్చినటువంటి పోరాటాలని ఆ శత్రువులు నిర్మూలించబడతారు. దేవుని స్తుతించినప్పుడే శత్రువు నిర్మూలమవుతాడు. మరొక రెక్క ఏంటంటే ప్రార్థించే వాళ్ళతో ఐక్యపడాలి. ప్రేయర్ బ్యాండ్ ఉంది, మీకు గ్రూపుగా ప్రేయర్ బ్యాండ్ జరిపిస్తారు, మీకు తెలుసు. ఆ ప్రేయర్ బ్యాండ్లో కూడా ఆమె వచ్చిందంటే నేను రాను, ఈయన వచ్చాడంటే నేను రాను. దాంట్లో కూడా మళ్ళా ఒకవేళ ఆమె పరలోకానికి వచ్చిందనుకో, అప్పుడు కూడా ఆమె పరలోకానికి వచ్చిన నేను రాను, నేను నరకానికి వెళ్ళిపోతాను. ప్రార్థించే గుంపుతో ఐక్యపడాలి, ప్రార్థన చేసే వాళ్ళతో ఐక్యపడాలి. ఇంచుమించుగా 120 మంది పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినప్పుడు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారట. వాళ్ళందరూ ఐక్యపడ్డారు. ఐక్యపడి ప్రార్థనలో ఏక మనసుతో ప్రార్థనలో ఉన్నారు. అలా ఎప్పుడైతే ఐక్యపడి వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు బలముగా వారి మీదకి దిగవచ్చాడు. మీరు స్తుతించే విషయంలో ఐక్యపడితే శత్రువు నిర్మూలించబడతాడు. ప్రార్థించే విషయంలో ఐక్యపడితే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతారు. కనుక 2 రెక్కలు మనకి స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో ఐక్యపడి ఉండాలని చెప్తుంది. మరొక 2 రెక్కలు ఉన్నాయి. ఆ 2 రెక్కలతో ఏం చేస్తున్నారంటే 4 జీవులు దేహమును కప్పుకుంటున్నారు. దేని కప్పుకుంటున్నారండి? రెక్కలతో ఆ 4 జీవులు దేహం కప్పుకుంటున్నారు.
దేవుడు మనకు వస్త్రం ఇచ్చింది ఎందుకొరకు? దేహం కప్పుకోవడానికి. ఆ వస్త్రాన్ని కట్ చేసి కొరసగా చేసి ఒళ్ళంతా చూపించుకోమని కాదు దేవుడు వస్త్రం ఇచ్చింది. కొంతమంది కొరసైన పొట్టి పొట్టి వస్త్రాలు వేసుకొని శరీరం అంతా జనాలకు చూపించుకోవాలంటే అదొక మహా సరదా అనుకుంటున్నారు. తప్పైన కార్యం అది. దేవుని బిడ్డలు ఎప్పుడూ తమ దేహం కనబడకుండా వస్త్రమును కప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వస్త్రమును కప్పుకోవాలి. గొలియాతు ఏం చేశాడో తెలుసునా? తన దేహాన్ని అగుపరుచుకుంటూ వచ్చాడంట, చూపించుకుంటూ వచ్చాడు. ఆయన కండలు, ఆయన బలము, ఆయన ఎత్తరి చూపించుకుంటూ వచ్చాడు. బాలుడైన దావీదు వెళ్ళి ఆయన ఏం చేశాడు? ఒక రాయితో కొడితే బోర్ల పడ్డాడు. తర్వాత ఆయన కత్తి తీసుకొని ఆయన తల తెగ నరికాడు. దేహాన్ని కనుపరుచుకుంటూ వచ్చాడు. ఒకరోజు నరకబడింది. కనుక మన దేహమును మనం కప్పుకోవాలి. ఇది క్రీస్తులో మరుగై ఉండే జీవితం. సంఘములో సంఘ బిడ్డలు ఎలా ఉండాలి? మరుగై ఉండాలి. నేను కనబడాలి, నేను కనబడాలి. కనబడు. ఒక రోజున కత్తి తీసుకొని వచ్చి తెగ నరికేశాడు గొలియాతుని. ఆయన కత్తితో ఆయన్ని. మరుగై ఉండాలి. క్రీస్తులో మరుగైన జీవితం మనకు కావాలి. అందుకే కొలస్సీ సంఘానికి పౌలు చెప్తారు, మీ జీవము అది క్రీస్తులో దాచబడి ఉన్నది. మన క్రీస్తులో దాచబడి ఉండాలి. క్రీస్తులో మరుగై ఉండాలి. అలా మనం క్రీస్తులో మరుగై ఉండి కప్పబడాలి. సంఘం ఎప్పుడు కూడా క్రీస్తులో మరుగై ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమందికి మరుగైన జీవితం ఇష్టముండదు. బయటికి కనబడాలనుకుంటుంటారు. చెప్తుంటారు కదా, మీరు ఆ రసం పెట్టినప్పుడు అందులో వేసిన కరివేపాకు నెమ్మదిగా ఏమవుతుంది? నేను కనబడాలని పైకి వస్తాను. తినేటప్పుడు దాన్ని తీసి మనం ఏం చేస్తాం? కనబడేటన్నీ తీసేస్తాం. కానీ అందులో మనం ఉప్పు కూడా వేస్తాం. అది కరిగి లోపల మరుగైపోతుంది. అది మనం రుచిగా ఉంటుందని మనం దాన్ని తీసుకుంటాం ఆహారంగా. కనబడేటివన్నీ తీసేయి పక్కన వేయబడతాయి. కనబడకుండా క్రీస్తులో మరుగైనవే భద్రం చేయబడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం క్రీస్తులో మరుగై ఉండాలని వాక్యం చెప్తుంది. ఇంకొక విషయం చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వాక్యం. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? చక్కగా ఎదుటికి వెళ్తున్నాయి. అవి వెనుకగా తిరగలేదు. ఆత్మ ఏ వైపునకు పోవచ్చుండేనో ఆ వైపుకే పోవచ్చుండేను. ఇక్కడ గమనించండి, అవన్నీ చక్కగా ఎదుటికి పోతున్నాయి. ఆ జీవులు ఎలా వెళ్తున్నాయి అంటే ఎదుటికే వెళ్తున్నాయి. క్రొత్త నిబంధన సంఘం ఎలా వెళ్ళాలంటే అది ముందుకే వెళ్ళిపోవాలి. అది వెనక్కి వెళ్ళలేదని రాయపడింది అక్కడ. ప్రియమైన దేవుని బిడలారా, అవి చక్కగా ఎదుటికి ఎక్కి వెళ్ళుచుండెను. మనకి ఎక్కి వెళ్ళే ఒక అనుభవం కావాలి. మన ఎదుటికి మనం చక్కగా ఎక్కి వెళ్ళే ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఏ పిలుపుతో నేను పిలువబడ్డానో ఆ పిలుపుకు తగిన బహుమానము నేను పొందాలని నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ప్రియమైన దేవుని బిడలారా, మన ఎదుట మనకు ఒక గురి ఉండాలి. మనం ఏ గురి మనం కలిగి ఉండాలి? దావీదు అంటాడు, సదాకాలము నా గురి నేను ఆయన మీదనే నిలిపి ఉన్నాను గనుక నేను కదల్చబడను. మన గురి ఎవరి మీద ఉండాలి? మన గురి యేసయ్య మీద ఉండాలి. మన గురి యేసయ్య సింహాసనం మీద ఉండాలి. మన కొరకు ఏ స్థలం అయితే ఆయన సిద్ధపరుస్తానని చెప్పాడో ఆ స్థలం మీద మన గురి ఉండాలి. వాటి కొరకే మనం చక్కగా ఎక్కి వెళ్ళాలి. గురి యొద్దకే మనం వెళ్ళాలి. గురి లేని వాని వలె మనం పరిగెత్తకూడదు. గురి లేని వాని వలె మనం పరిగెత్తకూడదు. మీరు పంట నూర్చే టైంలో ఆ పంట పండిన చెత్త ఆకులు అన్నీ ఉంటాయి చూడండి. ఒక సుడిగాలి వచ్చిందనుకోండి, అవన్నీ లేచి ఎగిరిపోతుంటాయి. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఏం చెప్తాయి అవి? ఆకులు ఆ చెత్త అంతా ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం చెప్తాయి? చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నాయంటే ఏం చెప్తాయి అవి? గాలి ఎటు తీసుకొని పోతే అటు వెళ్తాం. మీకంటూ ఒక గురి లేదా? మాకంటూ ఒక గురి లేదు. గాలి ఎటు తోలితే
గాలి ఎటు తోలితే అటు వెళ్ళిపోతాం. మాకంటూ గురి లేదు, మాకంటూ గురి లేదు. తినేసిన ఇస్తరాకు కూడా ఏం చేస్తుంది తెలుసా? గాలికి నేను లెగిస్తాను లేచిద్ది. అది తినేసిన ఇస్తరాకు కూడా లేచిద్ది, నేను లెగిస్తానండి. పోయి ఏం చేస్తుందంటే ఓ పెద్ద అపార్ట్మెంట్ మీద పైన పోయి నిలబడుతుంది, గాలి అక్కడ తీసుకెళ్తుంది. ఇది ఇంత పైకి వెళ్ళిపోయింది కదా, దీన్ని ఇచ్చి మరలా దాంట్లో భోజనం పెట్టుకొని తిందామంటే అది ఉపయోగం అవుతుందా? గురి లేని జీవితం కూడా అంతే, ఎంత పైకి వెళ్ళినా ఉపయోగం ఉండదు. నీకు ఒక గురి నువ్వు కలిగి ఉండాలి. క్రీస్తే నీ గురి అయి ఉండాలి. ఆయన పరిశుద్ధతయే నీ గురి. అందుకే వాక్యంలో రాయబడింది, మన విశ్వాసములకు కర్త, దానిని కొనసాగించేవాడు. ఆయన వైపు చూస్తూ పరిగెత్తండి, అది మన గురి. జీవితాన్ని పాడు చేసుకోవటం కాదు గురి. గురి లేనటువంటి వ్యక్తి ఎటుపోతాడో తెలియదు. చివరికి ఆ చెత్తంతా ఏమవుతుందంటే చెత్తంతా అగ్నికి ఆహుతి అవుతుంది. గురి లేని జీవితం అది. మనం ఒక గురి కలిగి ఉన్నప్పుడు మనం ఎదుటికే వెళ్తాం. ఆ 4 జీవులు ఏం చేస్తున్నాయంటే చక్కగా ఎదుటికే ఎక్కి వెళ్ళిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదుటికే ఎక్కి వెళ్ళిపోవాలి. గురి యొద్దకే మనం వెళ్ళిపోవాలి. మన ప్రభువుని మనం సంధించేదాకా వెళ్ళిపోవాలి. తర్వాత అవి వెనుకకు తిరగలేదు అని రాసుని చూడండి. అవి వెనక్కి తిరగలేదు, వెనక్కి తిరగలేదు కనుక వెనకేముందో తెలియదు. వాటికి వెనకేముందో తెలియదు. అందుకే పౌలు అంటాడు, నేను వెనుకున్నవన్నీ మరిచి ముందున్న బహుమానం తలంచి. చూడండి, వెనుకున్నవన్నీ మరవాలి, ముందు ఒక బహుమానం ఉంది, అది తలంచుకోవాలి. కొంతమందికి వెనుకుండయే ఏది ఇడిచిపెట్టారో అదే కావాలి, ఏది వద్దనుకున్నారో అదే కావాలి. ఏ సిగరెట్లు అయితే వద్దనుకొని వదిలేశారో, ఏ పేకాట అయితే వద్దనుకొని వదిలేశారో, ఏ మందు అయితే వద్దనుకొని వదిలేశారో, ఏ అక్రమ సంబంధం అయితే వద్దనుకొని వదిలేశారో, మళ్ళా ఏ కావాలి. అవి కొత్త నిబంధన సంఘానికి సూట్ అవ్వవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనుకున్నవి మరవాలి. లోతు కుటుంబానికి దేవుడు ఒక ప్రకటన ఇచ్చి ఒక దర్శనం ఇచ్చాడు. ఆ పర్వతానికి వెళ్ళండి, వెనక్కి చూడకూడదు, వెళ్ళిపోండి అని చెప్పాడు. లోతు వెళ్తానే ఉన్నాడు, ఆయన కుమార్తెలు ఆయన భార్య వెళ్తానే ఉన్నారు. ఆ లోతు భార్య లోతు వెనకాల వెళ్తూ లోతు 2 బిడ్డల్ని ముందుకు పంపించింది. ఆమె ఏం చేసి తెలిసిన, వెనక్కి తిరిగి చూసింది, వెనక్కి తిరిగింది. మళ్ళీ ఈరోజు ఏమైనా ముందుకు పోయిందా? ఈ రోజు వరకు ముందుకు పోలేదు, అక్కడే ఉండిపోయింది. ఆత్మీయ జీవితంలో నడిపించబడుతూ వెనక్కి తిరిగితే అక్కడే ఉంటారు, ప్రభు రాకల్లో వెళ్ళలేరు వాళ్ళు. ఆ వెనక్కి చూసింది, మరలా తిప్పుకోవడానికి అయిందా? మెడ తిప్పుకోవడానికి అయిందా? మరలా తిరగడానికి అయిందా? అవ్వలేదు. వెంటనే అక్కడ ఆగిపోయింది. ఎందుకు చూసింది వెనక్కి? దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు అగ్ని గంధకాలతో కాల్చివేయబడతాయన్నాడు. అది నిజమో కాదో అని చూసింది. దేవుని మాటను అనుమానించింది, అవునో కాదో అని వెనక్కి చూసింది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూస్తే వాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టావు, మళ్ళీ నీకు వెనక్కి పనేముంది? వద్దనుకొని వదిలేసి వచ్చావు, మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకోవటం ఎందుకు? వద్దనుకొని విడిచిపెట్టొచ్చావు, మళ్ళీ అవి కావాలనుకోవటం ఎందుకు? నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత ముందుకే సాగాలి కానీ వెనక్కి తిరగకూడదు. ఆ జీవులు వెనక్కి తిరగలేదు, ఎదుటికి చక్కగా వెళ్తుంది. తర్వాత అక్కడ రాయబడింది, ఆత్మ ఎలా నడిపిస్తే ఆత్మతో నడిపించబడాలి. క్రొత్త నిబంధన సంఘం దేంతో నడిపించాలి? ఆత్మతో నడిపించాలి. అందుకే పౌలు అంటాడు రోమా సంఘాన్ని, ఎందరూ ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవునికి కుమారులై ఉంటారు. దేవుని ఆత్మతో నడిపించబడాలి, మనిషాత్మతో కాదు నడిపించబడాల్సింది. దేవుని ఆత్మతో నడిపించబడాలి. దేవుని ఆత్మతో నడిపించబడితేనే దేవునికి కుమారులై ఉంటారు. కుమారులైతే వారసులైతే ఆస్తికి హక్కుదారులు. దేవుడు ఏదైతే మనకు సిద్ధపరిచాడో, ఆయన ఆస్తి మన కొరకు ఏది సంపాదించాడో దానికి మనం హక్కుదారులం కావాలంటే ఆత్మతో నడిపించబడాలి. కొత్త నిబంధన సంఘం దేవుని ఆత్మతో నడిపించబడుతూ ఉండాలి.
అది ఎక్కి వెళ్తూనే ఉండాలి, వెనక్కి తిరగకూడదు. ఆత్మతో నడిపించబడుతూనే ఉండాలి. ఆ ఆత్మదేవుడు ఎక్కడికి నడిపిస్తాడో తెలుసునా? ఈ క్రొత్త నిబంధన సంఘానికి, ఈ సంఘ స్థాపన కొరకు ఎవరైతే అప్పగించుకొని త్యాగం చేసి రక్తము కార్చి ప్రాణం పెట్టి పునరుద్ధరణి తిరిగి లేచి ఆ సంఘం కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తానని చెప్పాడో ఆయన్ను చేర్చడానికి ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఆయన్ను చేరుకోవడానికి ఈ సంఘాన్ని ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఆత్మదేవుడు ఎక్కడికో నడిపించడు. కొంతమంది మేము మిమ్మల్ని నడిపిస్తామని చెప్తారు. ఏదో వాగులో వంకల్లోకి నడిపించి తీసుకెళ్ళి చంపేస్తారు. ఎక్కడెక్కడికో నడిపిస్తారు. కానీ మనం నడిపించేది ఆత్మదేవుడు ఎక్కడికంటే మన కొరకు మరణించిన ఒక వ్యక్తి ఉన్నాడు. మన కొరకు ఒక స్థలం సిద్ధపరిచి ఆయన ఎదురు చూస్తున్నాడు. అక్కడికి ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం అక్కడికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆత్మ నడిపింపులో మనం కొనసాగాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఎస్తేరు హేగేకి అప్పగించుకుందో రాజుకు ఇష్టమైన అలంకారం ఆమెకు అలంకరింపజేసి ఆమెను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఆమెను చూడగానే రాజుకి దయ పుట్టి ఆమె వైపు దండం చాపాడు. ఆమె ఆ దండం కొన ముట్టుకోగానే ఆమె రాజు యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఆమె రాణిగా మార్చబడింది. ఆమె రాణి అయ్యింది. ఆమె రాణిగా మార్చబడిన తర్వాత ఆమె తల మీద ఒక కిరీటం, ఆమెకు ఒక పరిపాలన అధికారం ఇవ్వబడింది. ప్రియమైన దేవుని విడలారా, రేపు సంఘము కూడా ఒక పరిపూర్ణతలోకి రావాలి. ఆత్మదేవునికి అప్పగించుకుంటే రాజు మన యేసయ్యకి ఏదైతే ఇష్టమో అలా ఆత్మదేవుడు మనల్ని అలంకరిస్తాడు. ఆయనే మనల్ని తీసుకొని వెళ్ళి ఆయనకు అప్పగిస్తాడు. ఆయన దండం మన వైపు చాపుతాం. ఆ దండము మనం ముట్టబోతున్నాం. ముట్టిన వెంటనే ఆయనతో మనల్ని చేర్చుకొనబోతున్నాడు. ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెట్టబోతున్నాడు. కనుక యేసయ్య సింహాసనమే మన వాంఛ, అదే మన ఆశ ఉండాలి. ఆ సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టడానికి మన ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఏచువచ్చు గడియలు ఆసన్నమై ఉంటుంది. కనుక మనల్ని మనం తగ్గించుకొని ప్రభుకు అప్పగించుకుందాం. నిశ్చయముగా ప్రభు వచ్చును, మనల్ని తీసుకొని వెళ్ళును. ఆయనతో కూడా సదాకాలము మనం ప్రభుతో కూడా జీవించదముగాక. ప్రభు మీకు సహాయం చేయునుగాక. అందరూ అలాగే మోకరించి ప్రార్థన చేసుకుందాం. క్రొత్త నిబంధన సంఘ అనుభవాన్ని గురించి ఎహెచ్కేలు కలిగిన దర్శనాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఒక్కొక్కటిగా ఆ 4 జీవులలో ఉన్నటువంటి కార్యములను ప్రభు వివరించారు. వాటి ముఖములు, వాటి కాళ్ళు, వాటి చేతులు, రెక్కలు అవి ఎలా వెళుతున్నాయో, ఎలా నడిపించబడుతున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచారు. విన్న వాక్యమును తలంచి అందరూ ప్రార్థన చేసుకోండి. సరిగ్గా మోకరించి ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ప్రభు ఇప్పుడే ప్రత్యక్షమైతే మనం ఇప్పుడే ఎగిరిపోవాలి. పక్షిరాజు వలె రెక్కలు చాపి మనం పైకి ఎగరాలి. సతికలబడి కూర్చుంటే నువ్వు ప్రభు యొక్క రాకల్లో ఎగిరిపోలేవు. అందుకే సరిగ్గా మోకరించే ఒక అనుభవం మనం కలిగి ఉండాలి. మీకు ఏదైనా మోకాలలో బలహీనత ఉంటే అది ఇప్పుడే తొలగిపోతుంది. దేవుడే నీ మోకాలను ముట్టి స్వస్థపరుస్తాడు. ప్రభువే నిన్ను బాగు చేయబోతున్నాడు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరబోతున్నాం. బలం మీద బలం పొందబోతున్నాం. నూతన శక్తిని పొందబోతున్నాం. దేవుని ఆత్మ మన మధ్యలో అల్లాడుచున్నారు. పరిశుద్ధాత్మ శక్తిని నిలుచున్నది. దేవుని వాక్యం విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రావాలి. ఆత్మైన దేవుడు నిన్ను బలపరచబోతున్నారు. ఆత్మైన దేవుడు నిన్ను నడిపించబోతున్నారు. 4 జీవుల యొక్క ముఖములు. మానవ ముఖము ప్రేమ సంపూర్ణత, సింహ ముఖం విశ్వాసం యొక్క సంపూర్ణత, ఎత్తు ముఖము దేవుని చిత్తముల సంపూర్ణత, పక్షిరాజు ముఖము పరిశుద్ధతలో సంపూర్ణత. 4 సంపూర్ణతలో సంఘం పరిపూర్ణత చెందాలి. ఆ పరిపూర్ణమయ్యేదానికి పరిశుద్ధాత్మ శక్తిని అవసరం. ఆత్మ నింపుదలని కావాలి. ఆత్మతో నింపబడుము. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. చప్పట్లు కొడుతూ అన్ని భాషలు మాట్లాడు. జీసస్ హల్లెలూయా, హల్లెలూయా. వాటి కాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన జీవితం కావాలి. ఒక ప్రత్యేకమైన జీవితం చేయాలి. అవి చక్కగా నిలబడి ఉన్నాయి.
దేవుని ప్రేమతో మనం నింపబడి ఆయన సువార్త నిమిత్తమై వాక్యము నిమిత్తమై మనం ప్రయాసపడాలి. వాటి రెక్కలు రెండు మరొక దానితో జత చేయబడ్డాయి. స్తుతించే విషయంలో, ప్రార్థించే విషయంలో ఐక్యపడాలి. రెండు రెక్కలతో దేహం కప్పుకోవాలి. క్రీస్తులో మరుగై ఉండాలి. ఎదుటికి ఎక్కి వెళ్ళాలి. గురి యొద్దకి వెళ్ళాలి. వెను తిరగవద్దు, వెను చూడవద్దు. ఆత్మని ఏ దిక్కుకు నడిపిస్తే అలా వెళ్ళండి. ఆత్మ చేత నడిపించబడండి. ఆత్మను పొందుకో.